మనోడు పాస్‌పోర్ట్ రిలీజ్ చేసాడు. ఆ ఎదో మొహాన్ని పెట్టి పాస్‌పోర్ట్ రిలీజ్ చేసాడు. జస్ట్ లుక్ ఎట్ దట్. దీనికి మా జగన్ రెడ్డి రిజిస్ట్రేషన్ పుస్తకాల మీద ఫోటో వేసుకోవడానికి పెద్ద తేడా ఏం లేదు సార్. ఈ నా కొడుకులందరికీ బాగా అసలంటే ఒకసారి ఎన్నుకోగానే మమ్మల్ని మించినోడు ఒకడు లేడు. నేనే మగాడిని టైప్‌లో తయారవుతున్నారు. ఈ డిక్టేటర్ మెంటాలిటీ అనేది ఎంత తొందరగా తీసేయగలిగితే, అరే ప్రతి ఒక్కడికి నీకు ఒక బాధ్యత ఇచ్చాము. నువ్వు ఎన్నికల్లో పోటీ చేశావు. ఇది చేస్తానని పోటీ చేశావు. నీకు ఓటేసావు. అంతే తప్ప నువ్వేం మా రాజువు కాదు. నువ్వు ఎప్పుడూ ఉండవు. ఇప్పుడు ఈ పాస్‌పోర్ట్ నేను ఇవాళ తీసుకున్నాను అనుకోండి. నా పాస్‌పోర్ట్ మీద ట్రంప్ ఫోటో వస్తే 2 నెలల్లో వస్తాడు. ఇంకొక ప్రెసిడెంట్ వస్తాడు. ఆడ ఫోటో అయితే మళ్ళీ పాస్‌పోర్ట్ మార్చుకోవాలా ఫోటోకి. They claim it is only 25,000 commemorative whatever the crap he is. ఇందులో జోక్ ఉంది. మీరు గమనించి చెప్పండి. జోక్ ఏంటో చెప్పండి అందులో. ఎదురుగానే ఉంది. మీ స్క్రీన్ ఎదురుగానే ఉంది. అటు పక్కనేమో పెద్ద మనుషులు ఒప్పందంలాగా పెద్ద మనుషులు ఉన్నారు అటు పక్కన. అది డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్‌ది. ఇటు పక్కనేమో ట్రంప్ గారు అసలు 2 చేతులతో పిడికిలు బిగించి ఇటు ముందుకు వచ్చి చూస్తున్నాడు కళ్ళలోకి కళ్ళబెట్టి. పైన అసలు టెక్స్ట్ కూడా చూడండి. ఇది ట్రంప్ గారు ట్వీట్ చేశారు. ద యుఎస్ సేస్ న్యూ పాస్పోర్ట్ విచ్ సేస్ వెల్కమ్ బట్ బీ గుడ్. What the actual F? They printed that. Welcome, but be good. They printed that on the passport. You take the passport outside the country. Okay. Welcome. Where? It's something to be on the visa you stamped in the consulate. This guy is మైండ్ పూర్తిగా దొబ్బేసి నా కొడుకుని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేసి పెట్టారు. ఇప్పుడు నేను పాస్పోర్ట్ తీసుకుంటే దాంట్లో వెల్కమ్ బీ గుడ్ బట్ బీ గుడ్ అని ఎందుకు వస్తుంది? అంటే మీరు అమెరికన్ పౌరుని కదా నేను. నాకు నువ్వు ఇచ్చేది వెల్కమ్ ఏంది? వాట్ ఈస్ దట్ మెసేజ్? ఐ మీన్ వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? ఈ 25,000 ఏమైనా పోనీ ఇమిగ్రెంట్లకు వీగా ఇస్తారా? 25,000 ఇమిగ్రెంట్లు మా హెచ్‌వన్ పిల్లకాయలందరికీ లాటరీ తీసి 25,000 మంది తీసేవారు పోయి 25,000 మందికి ఇక వేరే సంబంధం లేదు. డైరెక్ట్ గా 20,000 మంది అని చెప్పారండి. నా కొడుకు యూ కెనాట్ ట్రస్ట్ హిమ్ ఎనీథింగ్. యూ కెనాట్ ట్రస్ట్ ఎనీథింగ్ హీ సేస్. I have a feeling I won't be surprised if they are giving this to everybody now. But ఇవన్నీ ఏం చేస్తాడంటే ముందు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని చెప్పి చిన్న ట్రయల్ బలూన్ లాగా వదులుతాడు. తర్వాత అడిష్టం వచ్చినట్టు చేసుకుంటా ఉంటాడు.